This is the Bhimavara beat. హాయ్ అండి, అందరికీ భీమవరం అమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేపేది ములక్కాళ్ళు అండి. ములక్కాళ్ళుని పచ్చిరొయ్యల కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే చేయడం కూడా చాలా సింపుల్ అండి. నేను రొయ్యలకు వచ్చేసి 3 ఆనియన్స్ తీసుకున్నానండి, 2 ములక్కాళ్ళు తీసుకున్నాను, 4 మిర్చి తీసుకున్నాను, 1/2 కేజీ రొయ్యలండి. నేను వీటికి ఏంటంటే, మీకు రొయ్యలు ఎప్పుడు కూడా క్లీన్ చేసేసాక అలా ఆవిరి పట్టించేసి ఆ వాటర్ అంతా పోవాలండి. వాటర్తో డైరెక్ట్ వండకూడదు, నిశ్వాసన వచ్చేస్తుంది. ఆ క్లీన్ చేసిన రొయ్యల్ని నేను అదే బౌలీలో నేను స్టవ్ మీద పెట్టానండి. అలా వాటర్ అంతా బయటకు వచ్చేసి డ్రై అవుతాయి అన్నమాట. అవి మనం పక్కా తీసుకుని మళ్ళీ అదే బాణీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఏవైతే 3 ఆనియన్స్ కట్ చేసుకున్నానో అవి వేసుకుని, పచ్చిమిర్చి, అవి ఏవైతే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ములక్కాళ్ళు అండి, నేను తీసుకున్న ములక్కాళ్ళు పచ్చిరొయ్యలు వేసేసాను. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చానండి. దాని తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నానండి. 1 టీ స్పూన్ అండి, 1 టీ స్పూన్ అంటే ఫుల్గా తీసుకోకండి సాల్ట్. 1 టీ స్పూన్కి సాల్ట్ వేసుకున్నానండి. ఈ మొత్తాన్ని కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత, నేను తీసుకుంటున్న కారం కానీ అవి కానీ చిన్న స్పూన్ అండి నాది, అందుకని నేను 4 టీ స్పూన్స్ వేసాను కారం. మీరు ఒక 1 టీ స్పూన్ పెద్దదైతే చాలు, ఒక 1 టీ స్పూన్ మసాలా అయితే చాలండి, అంతే. ఒకవేళ చిన్నది అనుకుంటే స్పూన్ నాకు మళ్ళీ మీరు వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ ఏమో మసాలా పొడి వేసుకోవచ్చు, మటన్ చికెన్ వేసుకోవచ్చు అండి రొయ్యలకి. అంతేగాని ఫిష్ కానీ ఆ మసాలా పొడి వేయకండి, బాగోదు. ఓన్లీ చికెన్ మటన్ది మసాలా పొడి వేసుకుంటాము. అలాగే ఒక 4 టీ స్పూన్స్ నేను కారం వేసుకున్నానండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను వేసిన టీ స్పూన్ చిన్నదండి, ఓకేనా. అదే మీరు పెద్ద స్పూన్ అయితే 1 టీ స్పూన్ వేసుకోండి చాలు. సాల్ట్ కూడా చూసుకుని తగ్గించే వేయండి, కావాలంటే మళ్ళీ వేసుకుందరు. ఉడికిన తర్వాత అంతేనండి, అవన్నీ వేసి కలిపి పెట్టిన తర్వాత ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకోండి. బాగా కూర దగ్గరికి పడుతుందండి, మీడియంలో పెట్టుకుంటే మీరు చక్కగా ఉడికిపోతుంది. కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్ ఉందనగానే కట్టేయండి, ఎందుకంటే కట్టేసాక కొంచెం కూర మళ్ళీ దగ్గర పడుతుందండి. అందుకని మరీ డ్రై అయిపోయాక మీరు కట్టేస్తే కూర బాగా దగ్గరికి వచ్చేస్తుంది. అందుకని కొంచెం వాటర్ ఉన్నప్పుడు కట్టేసారనుకో, ఆ వేడికి ఇంకొంచెం దగ్గర పడి మనకు కావాల్సిన గ్రేవీతో మనకు కర్రీ రెడీ అయిపోద్దండి. మీరు ఇది చూడండి, వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీరు ట్రై చేసి చూడండి, కూర కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ భీమవరం యూట్యూబ్ ఛానల్కి. ఇంతవరకు నేను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చెప్పాను కదండి, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను కర్రీ ప్రాసెస్. దీన్ని ఆనియన్స్ మనం అన్నిటిలాగానే బ్రౌన్ కలర్ చేశాక ఏవైతే వాటర్ తీసేసిన రొయ్యలు వేసుకుంటామో ప్రాసెస్ చూడండి. నేనే చెప్పేది ఒకటే అండి, 1 టీ స్పూన్ మసాలా పొడి అండి, 1.5 టీ స్పూన్ కారం వేసుకోండి పెద్ద స్పూన్ అయితే, 1 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పెద్ద స్పూన్స్ అయితే. చిన్నవి అయితే నేను వేసుకున్నట్టు మీరు వేసుకోవచ్చు.